Hello children, my name is Lakshmi Bollepalli, working as a school assistant biological science in ZPHS Vatsvai. In this video, we will discuss about natural resources, that is 10th lesson in our 10th biology textbook. This is based on 2021 syllabus. Children, what is the lesson name? Lesson name is Natural Resources. The word natural means something that occurs in nature without any human interference. Resource refers to all the materials available in our environment which help us to satisfy our needs. ఇక్కడ పాఠం పేరు వచ్చేసరికి సహజ వనరులు. సహజ వనరులు న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటో చూద్దాము. న్యాచురల్ అంటే ఏంటి అంటే సహజంగా అంటే మానవులతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రకృతి సిద్ధంగా మనకు లభించేదాన్ని ఏమంటాము అంటే న్యాచురల్ అంటాము. రిసోర్స్ అంటే వనరులు అని వేటిని అంటాము అంటే మన అవసరాలను తీర్చడం కోసం ప్రకృతిలో లభించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వనరులు అంటామన్నమాట. Natural resources are materials and components that can be found within the environment. And natural resources are the natural wealth of a country. సహజ వనరులు అని వేటిని అంటాము అంటే మన పర్యావరణంలో ఏవైతే సహజ సిద్ధంగా దొరుకుతూ ఉంటాయో వాటిని సహజ వనరులు అంటాం. ఈ సహజ వనరులను దేశానికి సహజ సంపదగా మనం చెప్పవచ్చు అన్నమాట. Now I will give some examples for natural resources. Forests, wind, solar energy, air, water, soil, animals, minerals like iron, aluminum, etc. and fossil fuels like coal, petroleum, natural gas, etc. These all are examples for natural resources. We learned about natural resources like water, soil, forests, flora, fauna, etc. and how to conserve them in previous classes. We also learned about the pollution of natural resources as a result of human activities. Natural resources are present in abundance, but do we really manage them properly? We shall study about human interventions affecting them and efforts that are being made to sustain and save them. దీన్ని ఒకసారి తెలుగులో చూసినట్లయితే కనుక నీరు, నేల, అడవులు, వృక్ష జంతు జాలాలు మొదలైన సహజ వనరుల గురించి వాటిని సంరక్షించే విధానాల గురించి మనం కింది తరగతుల్లో తెలుసుకున్నాం. మానవ కార్యకలాపాల వల్ల సహజ వనరులు కలుషితమవడం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ భూమిపై సహజ వనరులు ఎంతో పుష్కలంగా ఉన్నాయి, కానీ వీటిని మనం సరైన రీతిలో వినియోగిస్తున్నామా? సహజ వనరులను ప్రభావితం చేసే మానవ విధానాలు, వనరులను సుస్థిరపరచుకుంటూ సంరక్షించే ప్రయత్నాలను గురించి మనం తెలుసుకుందాం. Children, try to make an exhaustive list of natural resources in your locality. Try to find out about a particular resource, especially one that is scarce, in detail. Some questions below will help you to find out more about the resources. పిల్లలు, మీరు ఏం చేయాలి అంటే మీ పరిసరాలలో గల సహజ వనరులను నమోదు చేయండి. అతి తక్కువగా అందుబాటులో ఉన్న వనరు ఏదో కనుక్కొని దాని గురించి వివరంగా తెలుసుకోండి. ఈ క్రింది ప్రశ్నలు సహజ వనరుల గురించి మరింత తెలుసుకునేలా మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. విచ్ రిసోర్స్ ఇన్ యువర్ లొకాలిటీ ఈజ్ స్కార్స్? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యూ? నెక్స్ట్ క్వశ్చన్, వాజ్ ద రిసోర్స్ ప్రెజెంట్ ఇన్ అబండెన్స్ ఎర్లియర్? నెక్స్ట్, హౌ డిడ్ ఇట్ బికమ్ స్కార్స్ ఓవర్ ద ఇయర్స్? వాట్ కెన్ you do as a step towards saving a resource? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రిసోర్స్ ఇన్ యువర్ లొకాలిటీ ఈజ్ స్కార్స్? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యూ అంటే ఏంటి అంటే ప్రస్తుతం మీ పరిసరాల్లో అతి తక్కువగా అందుబాటులో ఉన్న సహజ వనరు ఏది, అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని మీనింగ్. సో చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ నో ద ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్. సో you have to take one example or resource in your locality which is scarce. మీ అందరికీ సహజ వనరులకి ఉదాహరణలు తెలుసు కాబట్టి
ఏదో ఒక ఉదాహరణ తీసుకొని, అంటే మీ పరిసరాల్లో ఏదైతే తక్కువగా ఉందో, ఏ సహజ వనరు అనేది తక్కువగా ఉందో ఆలోచించి దాని గురించి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాజ్ ద రీసోర్స్ ప్రెసెంట్ ఇన్ అబండెన్స్ ఎర్లియర్? అంటే ఏంటంటే ఇంతకుముందు ఈ వనరు అనేది అధికంగా ఉండేదా లేదా అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ ఇట్ బికమ్ స్కార్స్ ఓవర్ ద ఇయర్స్? అంటే కాలం గడిచే కొద్దీ ఈ వనరు అనేది ఎందుకని తగ్గిపోయింది అనేది క్వశ్చన్. ఎందుకు తగ్గిపోయింది అనేది మీరు ఊహించి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కెన్ యూ డూ యాజ్ ఏ స్టెప్ టువర్డ్స్ సేవింగ్ ఏ రిసోర్స్? అంటే ఈ వనరుని కాపాడుకోవడానికి నీవు ఏం చేస్తావు, అంటే నువ్వు ఏమేమి పాటిస్తావు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. If you are unable to answer these questions, I will give answers in the end of the video. Now let us discuss activity 1. You have to study the different ways in which water is used, misused and recycled in the area where you stay. Prepare a questionnaire with the help of your friends and study at least 5 households in your locality for the same. ఆల్సో ఎక్స్ప్లోర్ అండ్ డిస్కస్ వేస్ టు ప్రొవైడ్ వాటర్ ఫర్ ఆల్. ఇక్కడ యాక్టివిటీ 1లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు నివసిస్తున్న పరిసరాలలో ఏ విధంగా నీరు ఉపయోగపడుతుంది, ఏ విధంగా దుర్వినియోగం చేయబడుతుంది మరియు పునశ్చక్రియం చేయబడుతుంది అనేది మీరు అధ్యయనం చేయాలి. అలానే దీనికోసం మీరు మీ తోటి విద్యార్థుల సహాయం తీసుకొని ఒక ప్రశ్నావళిని రూపొందించి 5 ఇళ్లను అధ్యయనం చేయండి. అందరికీ నీరు అందించే విధానాలను అన్వేషించి చర్చించండి. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ పిక్చర్స్ యూ విల్ డూ ద యాక్టివిటీ వెరీ ఈజీలీ. ఇక్కడ మీరు ఈ పిక్చర్స్ సహాయంతో మీ యాక్టివిటీని మీరు చాలా సులువుగా కంప్లీట్ చేయొచ్చు. Natural resources around us. The Earth's natural resources include air, water, soil, minerals, fuels, plants and animals. Already you know that these are natural resources. Children, do you know the word conservation? What is the meaning of conservation? Conservation is the practice of caring natural resources. So what is conservation? Conservation is the practice of caring natural resources. What is the use of conservation? All living things can benefit from them now and in the future. ఇప్పుడు మనం మన చుట్టూ ఉండే సహజ వనరుల గురించి చూస్తున్నాము. ఇందులో గాలి, నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, మొక్కలు, జంతువులు, భూమిపై ఉండే సహజ వనరులు. కన్జర్వేషన్ అని చెప్పుకున్నాం కదా. కన్జర్వేషన్ అంటే సంరక్షణ లేదా పరిరక్షణ. సహజ వనరుల్ని మనం ఎందుకు పరిరక్షించుకోవాలి అంటే, వాటిని ఎందుకు మనం పరిరక్షించుకోవాలి లేదా కాపాడుకోవాలి అంటే, వర్తమానంలో మరియు భవిష్యత్తులో జీవులన్నీ కూడా లాభం పొందాలి అంటే ఈ సహజ వనరుల్ని సంరక్షించుకోవాలి. All the things we need to survive, such as food, water, air and shelter, come from natural resources. Natural resources are mainly 2 types: renewable resources and non-renewable resources. First one, renewable resources. Resources which can be replaced after they are used are called renewable resources. Children, give me some examples for renewable resources. Yes, sunlight, water, air. These are the examples for renewable resources. Next, non-renewable resources. That means some resources cannot be replaced after they are used. Those are called non-renewable resources. Example, fossil fuels. These fossil fuels cannot be replaced at all.
Once they are used up, they are gone forever. This is because it takes a long time for their formation while their consumption occurs very quickly. ఈ సహజ వనరుల్ని రెండు రకాలుగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. పునరుద్ధరింప తగిన వనరులు, పునరుద్ధరింపలేని వనరులు. పునరుద్ధరింప తగిన వనరులు అంటే ఏంటి అంటే ఏవైతే మనం వినియోగించిన తర్వాత మళ్ళీ కూడా ఏర్పడతాయో వాటిని పునరుద్ధరింప తగిన వనరులు అంటాం. ఉదాహరణకి సౌరశక్తి, గాలి, నీరు ఇలాంటివన్నీ కూడా మనము పునరుద్ధరింప తగిన వనరులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పునరుద్ధరింపలేని సహజ వనరులు అంటే ఏంటి అంటే వీటిని ఒకసారి మనం ఉపయోగించిన తర్వాత తిరిగి ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వీటిని పునరుద్ధరింపలేని సహజ వనరులు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి శిలాజ ఇంధనాలు. ఇవి ఒకసారి మనం ఉపయోగించేసాము అంటే అవి మళ్ళీ ఏర్పడాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట. People often waste natural resources. Animals are overhunted. Forests are cleared, exposing land to wind and water damage. Fertile soil is exhausted and lost to erosion because of poor farming practices. Fuel supplies are depleted. Water and air are polluted. ప్రజలు చాలా వరకు ఈ సహజ వనరులను నాశనం చేసేస్తుంటారు. అలానే జంతువులను వేటాడడం జరుగుతుంది, అడవులను నరికివేయడము జరుగుతూ ఉంది. దీనివల్ల నేల, గాలి మరియు నీటి ద్వారా కోతకి గురవుతుంది. ఇలా ఇంకా లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతుల వలన నేల సారం కూడా తగ్గిపోతూ ఉంది. ఇంధన వనరులు కూడా తరిగిపోతూ ఉన్నాయి. నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు యూజ్ ద natural resources very wisely and efficiently. Then these renewable resources will last much longer. Through conservation, people can reduce waste and manage natural resources wisely. కాబట్టి ఈ సహజ వనరుల్ని విచక్షణతో తగినంత ఉపయోగిస్తే చాలా కాలం వరకు ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. సంరక్షణ ద్వారా ప్రజలు సహజ వనరుల వ్యర్థాన్ని తగ్గించి సరైన రీతిలో వినియోగించాలి. సో చిల్డ్రన్, వాట్ స్టెప్స్ డు యూ టేక్ టు ఇంప్రూవ్ న్యాచురల్ రిసోర్సెస్? ఎస్, we have to motivate the people to conserve water. Try to avoid wastage of water whenever possible, and plantation in the vacant lands, and educating the farmer regarding proper utilization of water for irrigation, and encourage the people to recycle the water wherever possible. మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే మనము మోటివేట్ చేయాలి అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి. దేనికి? కన్సర్వ్ వాటర్, నీటిని సంరక్షించుకోవడం కోసం ప్రజల్ని బాగా మోటివేట్ చేస్తూ ఉండాలి. అట్లానే ట్రై టు అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ వెన్ ఎవర్ పాసిబుల్, నీటి వృధాని తగ్గించాలి. ఎక్కడ వీలైతే అక్కడ నీటి వృధాని తగ్గిస్తూ ఉండాలి. అట్లానే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ మొక్కల్ని నాటుతూ ఉండాలి. అట్లానే రైతుల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఎలా అంటే సరైన నీటిపారుదల విధానాలను అవలంబించేలా, అంటే బిందు సేద్యం అలాంటివి ఉన్నాయి మీకు తెలుసు కదా. సో అలాంటివి పాటించేలా రైతుల్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎంకరేజ్ చేయాలన్నమాట, ప్రజల్ని బాగా ఎంకరేజ్ చేయాలి. దేనికోసము అంటే రీసైకిల్ ద వాటర్, ఒకసారి ఉపయోగించిన వాటర్ని మళ్ళీ తిరిగి ఉపయోగించడం కోసము ఎక్కడ వీలైతే అక్కడ ఉపయోగించేలాగా మనము ఎడ్యుకేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? Sustainable development can be defined as an approach to the economic development of a country without compromising with the quality of the environment for future generations. Children, what you understand from these lines? I will tell very simply. Sustainable development means we have to develop economically, but we don't do any disturbance to the environment. That is called sustainable development. So the development do not disturb the environment for future generations.
తెలుగులో చూస్తే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి అంటే అభివృద్ధి, సంరక్షణ ఈ రెండిటికి కూడా మనం ప్రాధాన్యతనిస్తూ భావితరాలకు అవసరమయ్యే సహజ వనరుల్ని అందుబాటులో ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించినట్లయితే అది సుస్థిర అభివృద్ధి అవుతుందన్నమాట. అంటే మన అభివృద్ధి పేరుతో మనం పర్యావరణానికి ఎటువంటి హాని చేయకూడదు. అటువంటి అభివృద్ధినే ఏమంటాము అంటే సుస్థిరాభివృద్ధి అంటాం. ఎందుకు ఇలా అంటే మన భావితరాలను కాపాడడం కోసం ఈ సుస్థిరాభివృద్ధి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. And next, what are the goals of sustainable development? The main goal of sustainable development is to promote the kind of development that minimizes environmental problems. And next main goal is to meet the needs of the existing generation without compromising with the quality of the environment for future generations. సో పిల్లలు, ఈ సుస్థిరాభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనం అభివృద్ధిలో పాత్ర పోషిస్తూనే పర్యావరణ సమస్యల్ని తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. అలానే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే మనం మన అవసరాలని తీర్చుకుంటూ కూడా మన భావి తరాలకి మంచి ఎన్విరాన్మెంట్ని అందించడం అనేది కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క మెయిన్ గోల్. హౌ విల్ వి అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? Sustainable development can be achieved if we follow the following points. Sustainable development can be achieved by restricting human activities, and all types of pollution should be minimized, and it can be achieved by sensible use of natural resources. అంటే మనం సుస్థిరాభివృద్ధిని ఏ విధంగా సాధించాలి అంటే మానవ కార్యకలాపాలని అదుపులో ఉంచడం ద్వారా మనము ఈ సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు. అంటే పర్యావరణానికి హాని చేయకుండా ఉండడం ద్వారా మనము సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు. అలానే అన్ని రకాల కాలుష్యాలని తగ్గించడం ద్వారా కూడా సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు. ఇంకా ఏం చేయాలి అంటే ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వీటిని తగు జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా కూడా మనము సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు.